అరెస్ట్ కు బీజేపీకి ఎటువంటి సంబంధం లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ్మ. కేసీఆర్ ఒంటెద్దు పోకడాల వల్లే తెలంగాణ జనం ఆయనకు సానుభూతి చూపించట్లేదని ఆమె ప్రస్తుతం రాజకీయ పరిస్థితుల్లో అర్థం కాకే కేసీఆర్ మౌనంగా ఉంటున్నారన్నారు రాణి రుద్రమ్మతో మా ప్రతినిధి రవిచందర్ ఫేస్ టు ఫేస్. ఎన్నికల నగారా మోగిన తర్వాత రాష్ట్రంలో బీజేపీ కూడా స్పీడ్ పెంచిందని చెప్పుకోవచ్చు. మన దగ్గర రాణి రుద్రమ్మ గారు రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. ఎట్లా అనిపిస్తుంది అంటే మొత్తానికి ఇటు కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి బీఆర్ఎస్ని దెబ్బ మీద దెబ్బ కొడుతున్నట్టు కనిపిస్తుంది. అంటే బీఆర్ఎస్ని ప్రత్యేకించి భారతీయ జనతా పార్టీయో లేకపోతే ఇంకో పార్టీయో దెబ్బకొట్టాల్సినటువంటి అవసరం లేదండి. బీఆర్ఎస్కి వాళ్ళు గత 10 సంవత్సరాలుగా చేసినటువంటి తప్పులు ఏవైతే ఉన్నాయో వాటికి తెలంగాణ ప్రజలు సమాధానం చెప్పినారు. తర్వాత బీఆర్ఎస్ పార్టీలోకి వాళ్ళ పార్టీలోనే పుట్టి వాళ్ళ పార్టీలోనే నాయకులుగా ఎదిగినటువంటి వాళ్ళైనా లేదంటే పక్క రాజకీయ పార్టీల నుంచి అప్పుడు వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అక్కడికి అధికారం ఉంది కాబట్టి పదవుల కోసమో లేకపోతే టికెట్ల కోసమో వెళ్ళినటువంటి వాళ్ళైనా ఇవాళ వాళ్ళ అధికారం కోల్పోయిన తర్వాత ప్రజలకు వాళ్ళ పట్ల ఎంత విముఖత ఉన్నది ఆ కుటుంబం పట్ల అనేటువంటిది అర్థమైన తర్వాత వాళ్ళే మళ్ళీ తిరిగి ఏదో ఒక పార్టీలో చేరాలనేటువంటి ఉద్దేశంతో కొంతమంది భారతీయ జనతా పార్టీ వైపు మరికొంతమంది ఇంకో పార్టీ వైపు వెళ్తున్నారు. కాబట్టి ఇక్కడ అల్టిమేట్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ ప్రజాగ్రహానికి గురైంది. ఏ తెలంగాణ ఉద్యమ కార్డు పెట్టుకొని తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల కోసమే మేము పుట్టినము మాది ఉద్యమ పార్టీ అని చెప్పుకొని ఉద్యమంలో కొట్లాడిన పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత ఆ ఉద్యమ ఆకాంక్షలు నెరవేర్చకుండా మాదేమీ సత్రం కాదండి, మేము మాది రాజకీయ పార్టీ, ఫక్తు రాజకీయ పార్టీ, ఇది మేము మఠం నడపట్లేదు అని స్వయంగా చెప్పి అదే కోణంలో వెళ్ళి అంతటితో ఆగకుండా తెలంగాణ ప్రజల సొమ్మును ఇవాళ అవినీతి రూపంలో అన్ని ప్రాజెక్టుల రూపంలో దోపిడీ చేసి మాకు సంబంధం లేదు కావాల్సుకొనే కక్షపూరితంగానే చేసిరంటూ నిన్న కవిత కూడా అదే. అంటే లిక్కర్ దందాల వాళ్ళకి సంబంధం లేకపోతే వాళ్ళ సాక్ష్యాలను సృష్టించడం అనేటువంటిది ఎవరి వల్ల కూడా కాదు. ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎప్పుడైనా కూడా సాక్ష్యాలన్నీ కూడా దొరికితేనే ఆ తర్వాత వాళ్ళకి నోటీసులు ఇస్తారు, రమ్మంటారు, తీసుకుపోతారు, అరెస్ట్ చేసేదాకా వెళ్తారు. ఎందుకు ఇవాళ అసలు లిక్కర్ దందా అనేటువంటిది తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశం కాదు, అది మన రాష్ట్ర రాజకీయాలకు సంబంధించినటువంటి అంశం కాదు. ఎక్కడో దేశంలో ఢిల్లీ రాష్ట్రంలో ఏమీ భారతీయ జనతా పార్టీ అధికారంలో లేదు, ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలో జరిగినటువంటి ఒక దందా, అక్కడ జరిగినటువంటి స్కామ్ బయటపడితే తీగలాగితే డొంక తిరిగినట్టు మొత్తము ఎక్కడి నుంచో చుట్టి అది కవిత మెడకు చుట్టినది. ఇవాళ కవిత గారికి సంబంధం లేకపోతే ఇప్పుడు నిజంగానే ఎవరికి సంబంధం లేదు. కేటీఆర్ గారి పేరు ఎందుకు రాలేదు, హరీష్ రావు గారి పేరు ఎందుకు రాలేదు, కేసీఆర్ గారి పేరు ఎందుకు రాలేదు? మరి అలా అంటే వాళ్ళ బీఆర్ఎస్ పార్టీలో బోల్డ్ ఎంతమంది నాయకులు ఉన్నారు, ఎవరో ఒకరి పేరు రావచ్చు కదా. మరి వాళ్ళు ఎవరు రాలేదంటే వాళ్ళు లేరు కాబట్టి రాలేదు. ఇవాళ కవిత గారి పేరు వచ్చింది అని అంటే ఆ స్కామ్ లో ఉంటే అక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు ఆ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ లో ఉన్నటువంటి అధికారులకు కూడా తెలంగాణ రాజకీయాలతో ఏం సంబంధం? అంటే ఆదిలాబాద్ మీటింగ్ లో రేవంత్ రెడ్డి మోడీ చెవులు కొరుక్కొని ఈ ప్లాన్ వేశారు, అందిన కాడికి మేము బీఆర్ఎస్ నుంచి ఖాళీ చేద్దాం, ఆ తర్వాత మన ఇద్దరం కొట్టుకుందాం అని చర్చ జరిగింది. అందులో భాగంగానే ఎంపీలని కొంతమంది కాంగ్రెస్ కొంతమంది బీజేపీ చేర్చుకోవడం ఇదంతా జరుగుతుంది. నిన్నటి ఇవాళనే జరిగింది, ఆరు రమేష్ గారిని చేర్చుకున్నారు. ఇదంతా ఒక ప్లాన్గా వెళ్తున్నారు. అంటే ఇప్పటికీ కూడా వాళ్ళు వాస్తవాన్ని గ్రహించలేకపోతే అది వాళ్ళ అమాయకత్వము, లేకపోతే జరిగిన దాన్ని ఇంకో రకంగా చూసేటటువంటి బట్టగాల్చి మీదేసేటటువంటి లక్షణం అని తెలంగాణ ప్రజలు నవ్వుతారు. ఇవాళ మీ ప్రజలు మీ పార్టీని తిరస్కరిస్తున్నారు కాబట్టి ఆ నాయకులు బయటికి పోతున్నారు. ఇవాళ అట్లా ఒకవేళ చెవులు కొరుక్కొని నాయకుల్ని తీసుకుంటే నాయకులు వచ్చేస్తారా? మీ నాయకులే కదా మీ చెవులు కొరుక్కుంటే నాయకులు వచ్చేస్తారా? ఇవాళ గతంలో మరి 2018 తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎల్పీఏ లేకుండా చేసుకొని తీసుకుపోయి బీఆర్ఎస్ పార్టీలో చేర్పించుకున్నారు కదా. అంటే అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష నాయకుడును మన కేసీఆర్ గారు చెవులు కొరుక్కొని ఆ పార్టీని ఏమన్నా ఖాళీ చేసి తీసుకొచ్చుకొని వాళ్ళ పార్టీలో చేర్పించుకున్నారా? కాదు కదా. బీజేపీ కూడా స్టేట్ లో ఏక్నాథ్ షిండే కోసం ఎదురు చూస్తుంది, అది కాంగ్రెస్ లనా లేదంటే బీఆర్ఎస్ లనా అనేది చర్చ జరుగుతుంది. మరి ఏక్నాథ్ షిండే గారు వస్తారనేది మాకు తెలియదు. ఇవాళ సరే చూడాలి. అంటే హరీష్ రావు కూడా లాగే ప్రయత్నం కూడా జరుగుతుంది. మేమెవరిని లాగము. నరేంద్ర మోడీ గారి పరిపాలనను నచ్చి గత 10 సంవత్సరాలుగా భారతదేశంలో బీజేపీ వల్ల కేంద్ర ప్రభుత్వం వల్ల దేశంలో ఎంత అభివృద్ధి జరిగిందనేటువంటిది చూసి నిజంగానే వాళ్ళు డెడికేటెడ్గా పనిచేస్తాము అని చెప్పి వచ్చేటటువంటి వాళ్ళను భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా కూడా స్వాగతిస్తుంది, స్వీకరిస్తుంది. సో అట్లా ఏ నాయకులైనా వస్తే తప్పకుండా ఎవరిని కూడా వద్దని ఏ పార్టీ కూడా అనదు. మాది కూడా రాజకీయ పార్టీయే కదా. కాకపోతే మిగిలిన పార్టీలకు మా పార్టీకి ఉన్నటువంటి తేడా ఏంటంటే అంతో ఇంతో దేశం కోసం, ధర్మం కోసం, సిద్ధాంతం కోసం ఏర్పడ్డటువంటి పార్టీ ఇంకా ఆ మూలాలను నిలుపుకుంటూ ఇవాళ కార్యకర్తల బలంతో నిలబడి ఇవాళ ఎదుగుతున్నటువంటి పార్టీ.
రైట్, అంటే ఇది మేడం రాణి రుద్రమ్మ గారు చెప్పేది, బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ్మ గారు చెప్పినట్టు వ్యాఖ్యలు. కెమెరా పర్సన్ వెంకట రవిచంద్ర, న్యూస్, హైదరాబాద్.